నువ్వు ఎగ్జామ్స్కి బాగా చదివితే మంచిది, నువ్వు ఆమెకి క్షమాపణ చెబితే మంచిది, నువ్వు కుకింగ్ నేర్చుకుంటే మంచిది. ఇలా మనం వేరే వాళ్ళకి సజెషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు అది చేయకపోతే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్, నెగిటివ్గా ఏమైనా జరుగుతుంది అని చెప్పే సందర్భంలో, అంటే స్ట్రాంగ్ అడ్వైస్ వేరే వాళ్ళకి మనం ఇచ్చినప్పుడు హ్యాడ్ బెటర్ అనే స్ట్రక్చర్ని ఇంగ్లీష్లో యూస్ చేస్తూ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు బాగా చదివితే మంచిది, యు హ్యాడ్ బెటర్ స్టడీ. నువ్వు ఆమెకి క్షమాపణ చెబితే మంచిది, యూ హ్యాడ్ బెటర్ అపాలజైజ్ హెర్. దీని స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బెటర్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఏ స్మాల్ నోట్ ఫర్ యూ, ఇక్కడ హ్యాడ్ బెటర్ని చూసి పాస్ట్ ఫామ్ అని చెప్పి కన్ఫ్యూజ్ కావద్దు. హ్యాడ్ బెటర్ ఇస్ అ స్ట్రక్చర్, దాని తర్వాత మనకు V1 వస్తుంది. సో ఇది మన ప్రజెంట్ ఇండికేషన్ ప్లస్ ఫ్యూచర్, అంటే ఇప్పుడు ప్రజెంట్లో జరిగేదాని గురించి కానీ కొంచెం నియర్ ఫ్యూచర్లో జరిగేదాని గురించి కానీ మనం చెప్పే సందర్భంలో హ్యాడ్ బెటర్ని యూస్ చేస్తాం. మీకు ఒక క్వశ్చన్, మనం ఈ వీడియోని లైక్ చేస్తే మంచిది, దీన్ని మీరు కామెంట్ చేసి చెప్పండి.